హాయ్ ఫ్రెండ్స్, గత 5 సంవత్సరాలుగా తిరుమల తిరుపతిలో స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదంలో ఫిష్ ఆయిల్ ఇంకా పంది కొవ్వు వాడుతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కాన్ఫరెన్స్ అయ్యింది. దేశం నలుమూల నుండి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం చాలామంది వస్తుంటారు. అలానే ప్రసాదం తింటుంటారు. తిరుపతి లడ్డు అంటే ఆ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు అనే విధంగా ఉంటుంది తిరుపతి లడ్డు. ప్రతిరోజు నమో వెంకటేశాయ అని అనుకుని పనులు మొదలు పెట్టేవాళ్ళు, అలానే వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టుకోకుండా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం నుండి మరి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తినే చాలామంది గత 5 సంవత్సరాలుగా గొడ్డు మాంసంతో తయారైన ఆయిల్ ఇంకా ఫిష్ ఆయిల్ తయారైన లడ్డూలు తింటున్నారు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఒకళ్ళు ఇద్దరో కాదు, కొన్ని లక్షల్లో భక్తులు డైలీ స్వామివారి దర్శనం చేసుకొని స్వయంగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదం తింటున్నారు. అలాంటి ప్రసాదం ఇలా అపవిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎలా బయటికి వచ్చిందో చూద్దాం. నేషనల్ లెవెల్లో మీద ఇప్పుడు చెక్ చేసే NDDB అనే ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. ఫుల్ నేమ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ సంస్థ పశువుల ద్వారా తయారయ్యే ఫుడ్ని చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు గత జూలై నెలలో చేసిన ఒక ఆడిట్లో తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదం చెక్ చేస్తే అందులో భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. ఇది వాళ్ళు జూలైలోనే బయటికి రిలీజ్ చేయగా ఇప్పుడు టీడీపీ హయాంలో చెక్ చేస్తే ఈ నిజాలు బయటికి వచ్చాయి. ఇందులో సస్పెక్టెడ్ వాల్యూస్ వచ్చాయని వాళ్ళు చెప్పారు. NDDB రిపోర్ట్ ప్రకారం ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్లో సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వెట్ గ్రీన్, కోకోనట్ ఆయిల్ ఇంకా ఫిష్ ఆయిల్ ఉన్నాయి. ఇంకా సెకండ్ పాయింట్లో చూస్తే కోకోనట్ ఆయిల్ ఇంకా కేర్నల్ ఫ్యాట్ అంటే కొబ్బరి నూనె నుండి ఇంకా మొక్కజొన్న ఫ్యాట్ నుండి తీసిన కొవ్వుని, ఇంకా 3వ పాయింట్లో పామ్ ఆయిల్ ఇంకా బీఫ్ ఫ్యాట్ అంటే గొడ్డు మాంసం నుంచి చేసిన ఆయిల్, ఇంకా 4వ పాయింట్లో ల్యాడ్ ఫ్యాట్ అంటే పంది మాంసం నుండి తీసిన కొవ్వు అని ఉన్నాయి. ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తూ నోటీస్ జారీ చేశారు. ఇంతకుముందు టీటీడీకి నెయ్యి సప్లై చేసేవాళ్ళు కర్ణాటక స్టేట్కి చెందిన నందిని మిల్క్ ఫ్యాక్టరీ అనే పెద్ద కంపెనీ చేసిన ఈ సప్లై చేసేవాళ్ళు. తర్వాత తక్కువ టెండర్కి వచ్చిన కంపెనీ AR ఫుడ్స్ అనే తమిళనాడుకు చెందిన కంపెనీ టెండర్ గెలుచుకున్నారు. ఆ కంపెనీ గత 4 సంవత్సరాలుగా టీటీడీకి లడ్డు ప్రసాదంకి నెయ్యి సప్లై చేస్తున్నారు. అసలు వాళ్ళు మిల్క్ నుండి చేయడం లేదంట. ఓన్లీ ఫిష్ ఆయిల్ నుండి, గొడ్డు మాంసం నుండి తీసిన ఆయిల్ని, అలాగే పంది కొవ్వు నుండి తీసిన కొవ్వుని దాన్ని అమ్ముతున్నారని తెలిసింది. ఇది మామూలు విషయం కాదు. అసలు తిరుపతి లడ్డు ఒక పవిత్రమైన ప్రసాదంగా తీసుకుంటారు. మన దేశంలో హిందువులు ఎక్కువ, అందులో బ్రాహ్మణ్స్ కూడా దర్శనానికి వస్తుంటారు. అలాంటి వారి చేత కొనేలా చేశారు. అసలు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం అయ్యిందంటే ధర్మాన్ని అపవిత్రం చేసినట్టే. మన చరిత్రలోనే ఇలాంటి ఘటనలపై తిరుగుబాటులు జరిగాయి. అవి కొన్ని వందల సంవత్సరాల క్రితం 1712 మొఘలు సామ్రాజ్యంలో కూడా గొడ్డు మాంసం కలిపిన పదార్థాలు ఇస్తున్నారని మొఘలు సామ్రాజ్యం మీద మొత్తం హిందువులు తిరగబడ్డారు. అంతటి మొఘలు చక్రవర్తి అక్బర్ కూడా క్షమాపణ చెప్పాడు. తర్వాత బ్రిటిష్ పాలనలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు, ఇందులో పంది కొవ్వుతో తయారైన బుల్లెట్స్ ఇస్తున్నారని సిపాయిలు మొత్తం తిరుగుబాటు చేశారు. ఇన్ని జరిగిన అందరూ తిరగబడ్డారు. కానీ 2024లో ఇప్పుడు మాత్రం ఇంత అపవిత్రం జరిగిన అందరూ మౌనంగానే ఉంటున్నారు. ఎందుకో అసలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కూడా చూస్తూనే ఉండిపోయాడు. ఎప్పటికైనా నిత్యాలు బయటికి వస్తాయి. హిందూ ధర్మం ప్రకారం చాలా కఠినమైన శిక్షలకి అర్హులు చాలామంది ఉన్నారు. ఎప్పటికైనా హిందూ ధర్మం గెలుస్తుంది అని అనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ప్లీజ్ నా వీడియోకి సపోర్ట్ చేయండి. దీనికోసం ఒక లైక్, నేను తప్పుగా చెప్పి ఉంటే తిట్టినా పర్లేదు ఒక కామెంట్ చేయండి. నిజాలు బయటికి వచ్చాక మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వస్తాను.